మావోయిస్టు రహిత ఆంధ్రప్రదేశ్ కోసం పక్కా వ్యూహంతో పనిచేస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు. మంగళవారం ఏపీ వ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు వెల్లడించిన ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ఈ విషయంలో నిఘా వైఫల్యం ఏమీ లేదన్నారు. ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్ల కారణంగా ఉనికి కాపాడుకునేందుకు మావోయిస్టులు ఏపీకి వస్తున్నారని వివరించారు. తర్వాత ఆయుధాలు తెప్పించుకుని ఉద్యమం కొనసాగించాలనేది వారి వ్యూహమని తెలిపారు. పక్కా ప్రణాళిక మేరకు వారి ఆట కట్టిస్తున్నట్లు పేర్కొన్న లడ్డా ప్రజలు భయపడాల్సిన పని లేదన్నారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో జరిగిన ఎదురుకాల్పుల్లో అగ్రనేత హిడ్మా సహా 6 మావోయిస్టులు మృతి తర్వాత ఆంధ్రప్రదేశ్లోని 5 జిల్లాల్లో విస్తృత సోదాలు చేపట్టి 50 మంది నక్సల్స్ ను అరెస్టు చేసిన పోలీసులు వారిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ఛత్తీస్గఢ్లో వరుస దాడుల తర్వాత ఉనికిని కాపాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా వస్తున్నారని తెలిపారు. నెలన్నర నుంచి పటిష్ట నిఘా పెట్టి వారి కదలికలను గమనిస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశామన్న లడ్డా ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఈ అరెస్టులు జరిగాయన్నారు. హిడ్మా ఎన్కౌంటర్లోనే మృతి చెందారన్న ఆయన పట్టుకొని చంపామనడంలో వాస్తవం లేదన్నారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత పారిపోయిన మావోయిస్టుల్ని పట్టుకునేందుకు భద్రతా బలగాలు గాలిస్తున్నట్లు లడ్డా చెప్పారు. We were waiting for the right opportunity because we wanted to know వాళ్ళు ఏమి చేయగలుగుతారు, వాళ్ళ ప్లాన్ ఏమి, ఎందుకు ఇక్కడ వస్తున్నారు, ఫ్యూచర్లో ఎక్కడెక్కడ పోతారు, ఇవన్నీ దృష్టి వల్ల we were just keeping silent and observing everything. So I assure all people of Andhra Pradesh that AP police, our intelligence network, all we are alert. We are here to safeguard the state the best possible way. ఈ అరెస్ట్ వల్ల భయపడాలిగే అవసరం లేదు. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఇట్స్ ఎంటైర్ టువర్డ్స్ గోల్ టు మేక్ అగైన్ ఏపీ మావోయిస్ట్ ఫ్రీ. మావోయిస్టు అగ్రనేతల కదలికపై నిఘా కొనసాగుతోందన్న లడ్డా త్వరలో చాలా మంది లొంగిపోతారనే సమాచారం ఉందని చెప్పారు. When we were speaking to our Chhattisgarh counterpart and Telangana counterpart, they said that people already started approaching that we would like to surrender. So ఎవరికి సరెండర్ ఇష్టం లేదు, ఈ మూవ్మెంట్ కంటిన్యూ చేయాలా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కాడర్ సరెండర్ వాళ్ళ మీద నమ్మకం లేని వల్ల మళ్ళీ మేము అక్కడే ఉంటే మాకు ఏదో హాని చేస్తారు. ఇంటర్నల్ రైవల్రీ బేసికలీ. సో దానివల్ల దే ఆర్ లుకింగ్ ఫర్ ద న్యూ ప్లేసెస్. దానిలో ఏపీ ఇస్ వన్, ఒడిశా ఇస్ వన్, అదర్ నైబరింగ్ స్టేట్స్. ఇనిషియల్లీ షెల్టర్ తీసుకోవాలి. కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత వెపన్స్ తెప్పించి మళ్ళీ ఆ ఏఓబీ ఏరియాలో పోయి మూవ్మెంట్ రివైవ్ చేయాలి. దానికి ప్లాన్ లో ఉన్నాయి. ముందుకు వాళ్ళు ప్రొటెక్షన్ టీమ్ కి పంపించి and they would like to come here. We were waiting for the right opportunity to strike. Immediately, if we would have acted, probably we could have missed many people. So, దానివల్ల మేము వెయిట్ చేశాము, రైట్ టైం కోసం వెయిట్ చేశాము, and we strike. మావోయిస్టులు లొంగిపోవాలని మరోసారి పిలుపునిచ్చిన లడ్డా వారిపై ఉన్న రివార్డును ఇవ్వడం సహా పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వారి సిద్ధాంతానికి కాలం చెల్లిందన్న ఆయన జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.